या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, గాయత్రి మంత్రం పరమ పావనమైనటువంటిది. ఆ మంత్రం మానవ జీవితంలో ఎంత గొప్ప ప్రయోజనాన్ని ప్రసాదిస్తుందో తెలుసుకుని ఆ మంత్ర జపం చేస్తే అద్భుత ప్రయోజనాల్ని సాధకులు పొందగలరు. గాయత్రీదేవికి 5 వదనాలు ఉంటాయి, పంచశీర్షాలు అంటారు. ఈ 5 వదనాల విందాలు అంటే 5 ముఖాలు ఎందుకు అన్నప్పుడు, పంచభూతాలకు ఈ 5 వదనాల విందాలు సంకేతంగా ఉన్నాయి. పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాత్మక శక్తులన్నిటినీ గాయత్రి తాను ధరించి ఉన్నది. పంచభూతాలకు సంకేతంగా మన గృహాలలో పంచాయతన పూజ ప్రతినిత్యం చేస్తూ ఉంటారు. పంచాయతన పూజ ఎందుకు? దైవం ఒక్కటే కదా, దైవాన్ని ఇన్ని రూపాయలు ఎందుకు పూజించడం అనే ఒక సంశయం కలుగుతుంది. ఈ పంచభూతాలకు భూమికి సంకేతంగా ఈశ్వర చైతన్య శక్తి వర్ణించబడుతుంది. ఈశ్వరుడు భూమికి సంకేతం, పృథ్వీతత్వానికి. జలానికి సంకేతం గణేశుడు, జలతత్వం గణేశుని యొక్క తత్వం. అందువలన గణేశుని నిమజ్జనం చేసేటప్పుడు జలాలలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఒండ్రు మట్టి, నదీ తీరాలలో ఉన్నటువంటి మెత్తని మట్టితో గణేశుని విగ్రహాలు తయారు చేసి తిరిగి నిమజ్జనం చేసేటప్పుడు ఆ విగ్రహాలన్నిటినీ నదిలో కానీ జలాల్లో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అంటే జగత్తును విడిచి జగన్నాథుని చేరడమే ఈ జలంలో నిమజ్జనం చేయడం. జలానికి గణేశుడు సంకేతం. వాయువునకు సంకేతం సూర్య భగవానుడు, ప్రాణశక్తిని వాయుశక్తిని ప్రసాదించేవాడు. అదేవిధంగా అగ్నికి సంకేతం జగజ్జనని పరమేశ్వరీదేవి, దుర్గా పరమేశ్వరీదేవి, లలితా భవానీ దేవి, అగ్నిస్వరూపిణి. అవధూతలందరూ ఎప్పుడు అగ్ని ముందు కూర్చొని ఉంటారు. అంటే అగ్ని ముందు కూర్చోవడము అంటే, యజ్ఞం ముందర కూర్చోవడం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఆ దేవి ముందర కూర్చోవడమే. ప్రాచీన కాలంలో నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. ప్రతినిత్యం అగ్నిహోత్రం ముందర సాక్షాత్ అమ్మవారి స్వరూపం ముందర కూర్చొని జపధ్యానాదులు చేస్తూ ఉండేవారు, హోమం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ క్రమంగా తగ్గిపోయాయి. ఆకాశానికి విష్ణువు సంకేతం. ఆకాశం మనోతత్వాన్ని సూచించేటువంటిది. ఇలాగా పంచభూత శక్తులన్నిటికీ ఇవి సంకేతంగా ఉన్నాయి. ఇలాగా పంచదైవాలు అంటే పంచాయతనంలో ఏ ఆరాధనలు చేస్తూ ఉన్నామో, పృథ్వీతత్వానికి ఈశ్వరుడు, జలతత్వానికి గణేశుడు, అగ్నితత్వానికి జగజ్జనని దుర్గా పరమేశ్వరీదేవి, వాయుతత్వానికి సూర్యోపాసన, ఆకాశతత్వానికి విష్ణు ఉపాసన. ఇదే పంచాయతన పూజలో ఉన్నటువంటి పరమార్థం. ఎందుకు అసలు పంచాయతన పూజ చేయాలి? ఏంటి దానివల్ల ప్రయోజనం? ఈ ప్రశ్న మళ్ళీ మనకు వస్తుంది. ఈ పంచముఖాల వెనక ఈ సంకేతం ఏంటి? ఆంజనేయ స్వామివారు పంచముఖాలతో గోచరిస్తూ ఉంటారు. అదేవిధంగా గాయత్రీదేవి పంచముఖాలతో గోచరిస్తుంది. గణేశుడు పంచముఖాలతో గోచరిస్తూ ఉంటాడు. కొన్ని చిత్రపటాల్లో మీరు ఈ రూపాలను చూస్తుంటారు. గణేశుని యొక్క పంచముఖ రూపం, ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖ రూపం, ఈశ్వరుని యొక్క పంచముఖ రూపం. పంచముఖాలతో ఈశ్వరుడు సజ్జోజాతం ఈ రూపాలన్నిటితో విరాజిల్లుతూ ఉంటాడు. ఇలాగా మనం రాఘవేంద్ర స్వామి దాంట్లో కూడా పంచముఖ రాఘవేంద్ర స్వామి స్వరూపాన్ని, ఇలా దైవ స్వరూపాలను మనం చూస్తూ ఉంటాం. ఇది పంచభూతాలకు సంకేతము. మన శరీరంలో ఎముకలు, చర్మము, నరములు, శరీరంలో ఉన్నటువంటి మాంసము ఇదంతా భూతత్వానికి సంబంధించింది.
ఈశ్వర పూజ చేయడం వలన ఈ అనారోగ్యాలు మనిషికి ఎముకల అనారోగ్యం, చర్మ అనారోగ్యం, నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇవన్నీ దూరంగా ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యంతో, తేజస్సుతో మానవులు వర్ధిల్లుతారు. ఈశ్వర పూజ వెనక ఉన్నటువంటి అంతరార్థం అదే. ఈ జలతత్వానికి సంకేతంగా మన శరీరంలో ఉన్న రక్తము, లాలాజలము, శుక్లము, స్వేదము, ఇతర జల పదార్థాలన్నీ కూడా ఈ జలతత్వానికి సంబంధించినవి. మన శరీరంలో దాదాపు 75% పైగా జలాలు ఉన్నాయి. ఈ జలతత్వం అంతా గణేశుని తత్వం. అందుకే జలతత్వాన్ని ఆపోవా ఇదగం సర్వం అంటూ ఆ జలతత్వాన్ని గురించి వేదాలు చాలా చక్కగా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించాయి. ఆకలి, నిద్ర, దాహం, శరీరానికి ఉన్నటువంటి సహజమైన కాంతి, ఆధ్యాత్మిక సాధన వలన శరీరానికి లభించేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సు ఈ యొక్క అగ్నితత్వమైనటువంటి దుర్గా చైతన్యం వలన కలుగుతూ ఉన్నది. అందుకని ఈ తత్వం అగ్ని దేవీ స్వరూపం. దీపం పెట్టడం, దేవిని సాక్షాత్తుగా ఇంట్లో స్థాపించుకోవడం, ఆ దీపజ్వాలతో మనం పెద్ద మంటలను సృష్టించవచ్చు. అందుకని అగ్ని యొక్క సూక్ష్మ రూపమే చిన్న దీపం వెలిగించడం. అగ్నిహోత్రాలు చేసేందుకు పురుషులకు అవకాశాన్ని ఇచ్చినప్పటికీ స్త్రీలు కూడా ప్రతినిత్యం అగ్నిహోత్రం చేస్తున్నటువంటి పవిత్రత వాళ్ళకు సిద్ధించేందుకు దాన్ని సూక్ష్మ రూపంగా స్త్రీలకు ప్రతినిత్యం దీపం పెట్టడం అనేటువంటిది నిత్యాగ్నిహోత్రం చేయడం లాంటిదే. అందువలన దీపం సాక్షాత్తు అమ్మ యొక్క ప్రత్యక్ష స్వరూపము. లక్ష్మి దీపానికి సంకేతము, దీపానికి తేజస్సు సంకేతము. దీప జ్యోతులలో దైవ సాక్షాత్కారాన్ని చేయడం చాలా పవిత్రమైనటువంటిది. వాయుతత్వానికి సంకేతంగా ఈ ప్రాణ చైతన్య శక్తిని ప్రసాదించే సూర్య భగవాను గురించి ప్రబోధిస్తుంది. ఈ వాయుతత్వంలో సూర్యకాంతి ఉన్నది. అందుకే సుడులు తిరగడం, విస్తరించడం, ముడుచుకోపోవడం, వికాసం చెందడం, ప్రాణ చైతన్య శక్తిని కలిగి ఉండడం ఇవన్నీ వాయుతత్వానికి సంబంధించినటువంటివి. ఇవన్నీ సూర్యకాంతి వలన సాధకులకు లభిస్తూ ఉంటాయి. ఆ సూర్యకాంతిలో ప్రాతకాలంలో కూర్చొని దైవ ధ్యానం చేయడం వలన బుద్ధి వికాసం చెందుతుంది. రాత్రి సమయంలో కూర్చొని చేసే సాధన కంటే వేకుజామున సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సాధన సర్వోత్కృష్టమైనటువంటి సాధన. అద్భుతమైనటువంటి బుద్ధిశక్తులన్నీ మేల్కొంటాయి. శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్త కమలాలు వికసించి ఆత్మజ్ఞానోదయం కలుగుతుంది. అందుకే సూర్యకాంతి వాయుతత్వంతో పోల్చబడింది. వాయుతత్వానికి సంకేతం సూర్య భగవానుడు. శోకం, మోహం, భయం, కామం, క్రోధం, చింత, శూన్యత, అనేక రకాల సంశయాలు, మనోవైకల్యాలు, మనసు నిశ్చలత ఇవన్నీ విష్ణుతత్వం నుంచే మనకు కలుగుతూ ఉన్నాయి. మానవ హృదయం భగవత్ చింతన చేసినప్పుడు ఆ హృదయం చింత, శోకాలు, శూన్యత, విచారము ఇలాంటి భావాలన్నిటికీ దూరం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే ప్రాపంచిక విషయాసక్తికి లోనవుతుందో చింత, శోకం, క్రోధం, లోభం ఇలాంటి గుణాలకు లోనవుతుంది. అందుకని ఆకాశతత్వం మనస్సుకు ప్రధానమైనటువంటిది. విష్ణునామ సంకీర్తన వలన మనోచింతలు, దుఃఖాలు, శోకాలు ఇవన్నీ నశించిపోతూ ఉన్నాయి. పంచభూతాలలో ఏ ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ మన శరీరంలో ఉన్నాయి. అందుకే గాయత్రి మంత్రంలో గాయత్రీ దేవిని మనం దర్శించినప్పుడు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయార్ముఖై, ముక్త అనగా ముత్యపు వర్ణం కలిగినటువంటి సుందరమైన వదనార విందం కలిగినటువంటిది. విద్రుమ, విద్రుమము అంటే పగడం. హేమ అనగా బంగారం. నీల నీలివర్ణం. ధవళ తెల్లని వర్ణం. ముత్యం వర్ణం వేరు, ధవళ వర్ణం వేరు. ఈ 5 రంగులు సృష్టిలో అనేక వర్ణాలను సృష్టిస్తూ ఉన్నాయి. ఈ పంచభూతాల శక్తులను నియంత్రణం చేసేటువంటి అద్భుతమైనటువంటి చైతన్య శక్తి పరబ్రహ్మ శక్తి. పంచాయతన పూజలో ఈ పంచభూత శక్తులను అంటే ఈశ్వరుని,
గణేశుని, సూర్య ఆరాధన, అగ్ని ఆరాధన, తిరిగి మహావిష్ణువు యొక్క ఆరాధన, ఇవి 5 కలిసి పంచాయతన పూజ అవుతుంది. ఈ పంచాయతన పూజ వలన మానవుని శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయి, అంటే సమతులాన్ని పొందుతూ ఉన్నాయి, గుణ వికారాలకు లోను కాకుండా ఉన్నాయి, అనారోగ్యాలకు లోను కాకుండా ఉన్నాయి. అవి ఎప్పుడూ అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో, మానసిక పవిత్రతతో, స్వచ్ఛమైనటువంటి ధర్మ మార్గానికి నడిచేందుకు ఈ పంచాయతన పూజ అద్భుతమైనటువంటి ఒక ఆరాధనా విధానం. బ్రహ్మాండం నుంచి అన్ని వైపుల, అష్టదిక్కుల నుంచి, ఊర్ధ్వం నుంచి, అధో దిక్కు నుంచి అద్భుతమైనటువంటి శక్తులు బహిర్గతమవుతూ ఉంటాయి. వీటిని బ్రహ్మాండపు శక్తులు అంటారు. అష్టదిక్కుల నుంచి, ఊర్ధ్వ అధోభాగాల నుంచి. అందుకే గాయత్రీదేవి దశభుజధారిణి అయి 10 హస్తాలను ధరించి ఉన్నది. ఈ 10 హస్తాల ద్వారా బ్రహ్మాండం నుంచి బహిర్గతమయ్యేటువంటి శక్తులను మనకు అనుకూలంగా ఉండేటట్లుగా తల్లి దీవిస్తూ ఉన్నది. పంచభూతాల శక్తులు 5, బ్రహ్మాండాల నుంచి ప్రసరించేటువంటి బ్రహ్మాండ చైతన్య శక్తి 10. ఇవి కాకుండా నవగ్రహాల ప్రభావం ప్రతి జీవి మీద నిరంతరం పడుతూనే ఉంటుంది. ఈ నవగ్రహాలు 9, మొత్తం 24 అవుతున్నాయి. అంటే బ్రహ్మాండాల నుంచి బహిర్గతమయ్యేటువంటి 10 రకాల శక్తులు, పంచభూత చైతన్య శక్తులు 5, 15, నవగ్రహాల శక్తులు 9, ఇవి మొత్తం కలిసి 24 శక్తులుగా మారాయి. ఈ 24 శక్తులకు సంకేతమే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని సావిత్రి మహావిద్య అంటారు. ఈ మహామంత్రాన్ని జపించడం చేత సాధకునకు అన్ని రకాలైనటువంటి విద్యలు కరతలామలకం అవుతూ ఉన్నాయి. మహావిద్యను ప్రాపించి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు, ఏ అభీష్టాన్నైనా కూడా నెరవేర్చుకోగలడు. అటువంటి అగణిత గణ శక్తులన్నీ కూడా గాయత్రి మంత్రంలో విరాజిల్లుతూ ఉన్నాయి. మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని కోణాలను నియంత్రించగలిగేటువంటి శక్తి ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 బీజ మంత్రాలకు ఉన్నది. ఈ 24 బీజ మంత్రాలను జపించినంతనే మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని శక్తులన్నీ కూడా అనుకూల శక్తులుగా మారుతున్నాయి. కోపం స్థానంలో శాంతం కలుగుతుంది, అశాంతి స్థానంలో శాంతి కలుగుతుంది. తేజస్సును కోల్పోయినటువంటి శరీరం తేజస్సును పొందుతుంది. అజ్ఞాన స్థానంలో జ్ఞానం కలుగుతుంది. అసంతృప్తి, ఎప్పుడు అసంతృప్తితో బాధపడుతూ ఏదో లేదు 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 అంటూ ఉంటారు. అటువంటి అసంతృప్తి తొలగిపోయి నిత్యతృప్తి కలుగుతుంది. శోకం ఉండదు, దుఃఖం ఉండదు, ఇవన్నీ రహితమైపోతాయి. వీటి స్థానంలో ఆనందం కలుగుతుంటుంది. అకారణమైనటువంటి ఆనందం. ఆనందం కలగడానికి కారణం ఏదీ ఉండదు. ఆనందమే ఆత్మ యొక్క స్వరూపం కనుక అటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి శక్తి గాయత్రి మంత్ర జపానికి ఉన్నది. అందుకే 24 బీజ మంత్రాలను జపించేటప్పుడు గాయత్రి మంత్రంలో మొట్టమొదట శరీరంలో న్యాసం చేస్తారు. ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క భాగంలో న్యాసం చేస్తారు. అప్పుడు శరీరం దేహశ్చ దేవతారూపం. యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి దేహంలో దేవతా చైతన్య శక్తులు మేల్కోవాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా ఇలాగ చెప్పారు. గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే హృదయంలో జపిస్తూ ఉన్నారో దేహశ్చ దేవతారూపం, అదప్పుడు మామూలు మట్టి శరీరం కాదు, మృణ్మయ శరీరం కాదు, చైతన్యవంతమైనటువంటి శరీరం అయింది. అంటే ఆ మంత్ర జపం వలన శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తులన్నీ మేల్కొన్నాయి. శరీరం దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో నిండిపోయి ఉంది. అక్కడ మాంసమయ శరీరం భౌతికంగా గోచరిస్తున్నప్పటికీ వెలుగులమయమైనటువంటి దివ్య చైతన్య శరీరం వికాసం చెంది ఆ ప్రకాశంతో సాధకుడు అద్భుతమైనటువంటి గాయత్రి మంత్ర చైతన్యాన్ని తన యందు అనుభూతిని పొందేటువంటి శక్తి ప్రసాదించేటువంటిది గాయత్రి. అందుకే గాయత్రి అంటే 3 బీజ మంత్రాలను కలిగి ఉన్నది. 3 అక్షరాలతో ఉన్నటువంటిది. 3 ధాతువులను మన శరీరంలో నిరంతరం రక్షిస్తూ ఉన్నది.
మన మానవ శరీరంలో 3 ధాతులు సరి అయినటువంటి రీతిలో ఉండేటట్లుగా నియంత్రించే శక్తినే గాయత్రి అన్నారు. 3 ప్రాణశక్తులను, ఒకటి అగ్నిశక్తి, వాయుశక్తి, జలశక్తి. మన శరీరంలో అగ్ని అధికంగా అయినప్పుడు ఆ అగ్ని వల్ల వ్యాధులు వస్తాయి. జ్వరం రావడం, కామెర్లు రావడం, ఇలాంటి వ్యాధులన్నీ వచ్చేస్తుంటాయి. ఆ అగ్నితత్వాన్ని అధికం కానివ్వకుండా ఎంతవరకు కావాలో అంతవరకు ప్రసాదించేది గాయత్రి. వాయుతత్వం అధికంగా శరీరంలో వాయువు ఉత్పన్నమైనప్పుడు మనిషి అనారోగ్యంతో ఊపిరి పీల్చుకోలేకుండా చాలా కష్టాలు పడుతుంటారు. ఊపిరి తగ్గిపోయినా, ఊపిరి అధికమైనా చాలా కష్టపడుతూ ఉంటారు వాయుతత్వం వల్ల. 3వది జలతత్వం. శరీరంలో అధికాధికంగా జలం ఉన్నప్పటికీ ఆ జలం వల్ల కూడా కష్టం కలుగుతుంది. శరీరం అంతా వాసినట్లుగా అయిపోతుంది, అనారోగ్యం వస్తుంది. చాలా రకాల అనారోగ్యాలు జలతత్వం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ 3 ధాతువులను శరీరంలో నియంత్రించేటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. అందుకని త్రివిధములైనటువంటి శక్తులకు, త్రివిధములైనటువంటి ధాతువులకు ఏ పరబ్రహ్మ శక్తి మూలాధారంగా ఉన్నదో ఆ శక్తినే గాయత్రి అన్నారు. గయత్రి, గయలు అంటే ప్రాణాలు. ఈ 3 ప్రాణాలకు ప్రధానమైనటువంటిది అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం. ఈ జల, అగ్ని, వాయుతత్వాలను నియంత్రించే ప్రాణశక్తిని ప్రసాదించేది కనుక గాయత్రి అంటూ గాయత్రి మంత్రం కీర్తించబడినటువంటిది. గాయత్రి మన ఆత్మశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి. ఈ మంత్రాన్ని జపించేటువంటి వారికి అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎందువల్లంటే గాయత్రి ఆత్మశక్తి. గాయత్రి ప్రసాదించే విజ్ఞానం ఎవరు ప్రసాదించలేరు. గాయత్రిని ఎప్పుడైతే జపిస్తూ ఉన్నారో వారు ఏ ప్రదేశంలో ప్రవేశించినా ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రీకరించబడుతుంది, చైతన్యవంతమవుతుంది, శాంతిని ఆ ప్రదేశంలో నింపినటువంటి వారు అవుతున్నారు. గాయత్రి మంత్రానికి అంత అద్భుత శక్తి ఉంది. ఈ దినం మనం హనుమాన్ గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పుకుంటాం. వా అన్నటువంటి బీజమంత్రం హనుమాన్ గాయత్రి బీజమంత్రం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్, తన్నో రామభక్త ప్రచోదయాత్. గాయత్రి మంత్రంలో హనుమాన్ గాయత్రిని తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అంటూ కొన్నిసార్లు చెప్పుకున్నప్పుడు తన్నో రామభక్త ప్రచోదయాత్ అంటారు. హనుమంతునికి రామభక్తుడు అంటేనే కదా చాలా సంతోషం కలుగుతుంది. అందుకే గాయత్రి మంత్రం చేసేటప్పుడు సర్వసాధారణంగా ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో శ్రీరామ భక్త ప్రచోదయాత్. శ్రీని కూడా మనం కలుపుతున్నాం. శ్రీ సీతమ్మ, సీతారాములకు భక్తుడైనటువంటి ఆ రామభక్తునికి మేము నమస్కరిస్తూ ఉన్నాము. ఆ హనుమంతుడు మమ్మల్ని సదా రక్షించునుగాక అంటూ హనుమంతుని యొక్క గాయత్రి మంత్రం ప్రబోధిస్తూ ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, గాయత్రి మంత్రం దివ్య చైతన్య శక్తి కలిగినటువంటిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుని అంతరంగం వెలుగులతో నిండిపోతుంది. ఈ భూమి మీద వెలుగుతో నిండినటువంటి హృదయం కలిగినటువంటి వారు లక్షల కోట్ల మందిగా ఉద్భవించాలి. మానవ జాతిని ప్రకాశం వంకకు, ప్రగతి వంకకు నడిపించాలని హృదయపూర్వకంగా నేను మీ కన్న తల్లి వలె కోరుకుంటూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.